ఈ రెసిపీ ఏంటో గెస్ట్ చేయగలరా? ఎందుకంటే మన ఇళ్ళలో ఎక్కువగా మ్యాక్సిమం గుడ్లు పులుసు, గుడ్లు గురు ఆర్ లైక్ గుడ్లు పొట్టు ఇవే అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ న్యూ. ఫస్ట్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అండ్ ఒక సేమ్ ప్యాన్లో ఆనియన్స్ వేసి అండ్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో లైక్ స్టవ్ని కొంచెం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి. అండ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేతితో దంచిందైతే ఇంకా టేస్ట్ వస్తుంది డైరెక్ట్ ప్యాకెట్ పేస్ట్ కంటే. అండ్ దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ పసుపు, కారం, గరం మసాలా వేసి నూనె పైకి కనిపించేలా ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ టమాటాలు ఎప్పుడు లాస్ట్లో వేయాలి, బికాస్ అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫస్ట్ వేస్తే బాగా పేస్ట్ అయిపోతాయి కాబట్టి. సో అగైన్ మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. దెన్ కాసేపు మూత పెట్టి ఉడికించాలి. నా ఇవేంటో గెస్ట్ చేయగలరా? ఎస్, సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫూల్ మకానా. వాటిని వేసి ఫ్రై చేయాలి మొత్తం కర్రీలో కలిసేలాగా. ఇవేంటంటే ఎక్కువసేపు మనం ఫ్రై చేయక్కర్లా. లైక్ ఇవి ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటాయి, జస్ట్ కాసేపు అలా మగ్గిస్తే చాలు. అండ్ దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా, ఆ ఫూల్ మకానా మొత్తం అంతా ఎగ్స్కి పట్టేలాగా అండ్ కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం కర్రీ గ్రేవీ టైప్ వస్తుంది. మనకి రైస్లో కానీ రోటీలో కానీ అన్నిటికీ బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కాసేపు బాయిల్ చేసుకొని మూత పెట్టుకొని ఓపెన్ చేస్తే గుమగుమలాడే ఎగ్ ఫుల్ మకానా గ్రేవీ రెడీ.